మనిషి దేవుడికి దూరం అయిపోయినప్పుడు ఆ మనిషి దేవునికి దగ్గరికి చేర్చిన ప్రక్రియనే క్రిస్మస్. మనం జనరల్ గా మీకు అందరికీ అంటే క్రిస్మస్ జీసస్ క్రైస్ట్ లోకానికి వచ్చిన తర్వాత చనిపోయిందని తెలుసు మీ అందరికి. ఎప్పుడు చనిపోయాడు? ఎప్పుడు చనిపోయాడు జీసస్ క్రైస్ట్? గుడ్ ఫ్రైడే రోజు చనిపోయాడు. గుడ్ ఫ్రైడే అంటే ఏంటి? గుడ్ అంటే ఏంటి? మంచి రోజు. ఎవరైనా చనిపోతే మంచి రోజు అనుకుంటుందా? సరే, ఇప్పుడు మనము మన ఇంట్లో ఒక ఫంక్షన్ చేయాలంటే ఎట్లా చేస్తాం ఫంక్షన్? అంటే ఉన్నంతలో చికెన్ అయినా కోళ్ళని కట్ చేస్తారు, మేకలన్నా కట్ చేస్తారు, ఏదో ఒకటి కట్ చేసి ఫంక్షన్ చేసుకుంటారు. నిజంగా కోడిని మేకని కట్ చేసి ఫంక్షన్ అవుతుందా? మరి అవుతుందిగా మన ఇంట్లో. ఇప్పుడు మన ఇంట్లో కోడిని కోస్తేనే కదా అందరు సంతోషంగా తినేది, అవునా కదా? కోడిని కోస్తేనే కదా ఇంట్లో సంతోషం అవుతుంది. ఆ కోడిని కోసిందని మనం తింటేనే మనకి ఇంత ఆరోగ్యం వస్తుంది, ఎనర్జీ వస్తుంది, అవునా కదా? అట్లనే ఒక ఆడపిల్లని కోస్తేనే అది ఒక 100 మందికి 200 మంది సరిపోతుంది. అదే పెద్ద ఫంక్షన్, మ్యారేజ్ ఫంక్షన్ అయిందనుకుంటూ క్వింటాలు కావాలి. అందరికి ఒక్కడు కూర దొరకలేదని కొట్లాటలు అవుతారు, గొడవలు అవుతాయి, పేపర్లలో వస్తున్నాయి. చూస్తున్నారా? సో జీసస్ క్రైస్ట్ కూడా ఈ లోకానికి ఎందుకు వచ్చిందంటే తనని తాను వధించుకోవడానికి వచ్చిందన్నట్టు. ఓకేనా? ఎందుకు వధించాలంటే మనం అందరం దేవుని దగ్గరికి వెళ్ళడానికి. ఇప్పుడు మీ ఇంట్లో మీరు ఉన్నారు, ఇప్పుడు ఈ టైంలో కాబట్టి ఇట్లా ఉన్నారు. మీకు చిన్నప్పుడు అంటే ఒక 20 years 30 years బ్యాక్ ఎవరైనా ఇప్పుడు మీ పిల్లలు ఏమైనా తప్పు చేస్తే ఎవరిని అడుగుతారు? తల్లిదండ్రులని అడుగుతారు. ఇలా డ్రెస్ వేసేసి ఆ టైంలో నేను చెప్తున్నాను, నేసాను. తల్లిదండ్రులని అడుగుతారు, అవునా కాదా? మీ బాబు ఇట్లా ఇక్కడ తప్పు చేసిండు, దాని మీద ఏమైనా దండ కడితే ఎవరిని కట్టమంటారు? తల్లిదండ్రులని అని అంటారు. ఓకే, వారికి మధ్య సమస్యతో అంటే ఇప్పుడు 10 సంవత్సరాల బాబు కంటే కొంచెం తెలుస్తుంది, 5 సంవత్సరాలకి ఏమైనా తెలుస్తుందా? కొందరు 20 సంవత్సరాలు అయినా కూడా కొంచెం మైండ్ ఎదగనప్పుడు కూడా కొన్ని తప్పులు చేసే ఛాన్స్ ఉంటుందా? వాడు ఏమన్నా మధ్యస్థిమితం లేకుండా ఏమన్నా తప్పు చేస్తే ఎవరిని పట్టుకుంటారు? తల్లిదండ్రులనే పట్టుకుంటారు, అవునా కదా? సో తల్లిదండ్రులనే పట్టుకుంటారు. ఇక్కడ ఏంటంటే లోకంలోకి మనిషి ఎట్లా వచ్చిందంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నాడు. ఇప్పుడు నేను నిజంగా నా పిల్లోని కొట్టాలంటే కొట్టడమే అవసరమా, మాట చెప్పడమే అవసరం? మాట చెప్తే సరిపోతుంది. అటు పోకమ్మా, పోతే దెబ్బ తాకుతుంది, నీకు కింద పోతే రాళ్ళు తగిలితే దెబ్బ తాకుతుంది అని మాట చెప్తాం. మాట చెప్పి తల్లి తండ్రి మాట చెప్పినప్పుడు పిల్లలు వింటే అది సంతోషం. ఆ మాట వినలేదనుకో ఏమవుతుంది? తప్పు అవుతుంది. ఇక్కడ కూడా ఆజ్ఞ అతిక్రమమే పాపం, వద్దన్న పని చేయడమే పాపం. ఓకేనా? వద్దన్న పని చేయడమే పాపం. మనిషి కూడా దేవుడు వద్దన్న పని చేశాడు. ఏం చేశాడు? ఒక తోటలో ఒక తోట అంతా ఉంది. తోటలో ఆదాము హవ్వను తోటలో పెట్టినప్పుడు హవ్వ పోయి పండు తినొద్దు అంటే పోయి తిన్నది. ఆడ వద్దన్న పని చేయడమే పాపం అయిపోయింది. అక్కడ ఆ పాపం అయిపోయినప్పుడు ఆదాము హవ్వని ఆ గార్డెన్ నుంచి వెళ్ళి తీసేసి బయటికి పంపించేశారు. మరి దేవుని ఉద్దేశం ఏంటి? దేవుడు ఏది చేసినాం ఆయన ఎప్పటికి ఉండటమే చేస్తాడు. ఈ బిల్డింగ్ కట్టడం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 100 సంవత్సరాలు ఉంటుందా? ఉంటుందా? మీకు నేను మాట్లాడే భాష అర్థమవుతుందా? ఈ బిల్డింగ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? చార్మినార్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఏమో నాకు కూడా తెలియదు. ఎన్ని సంవత్సరాలు సార్? 400? ఓకే, అంటే చార్మినార్ ఇప్పటి వరకు ఉన్నది. ఓకేనా? చార్మినార్ ఇప్పటి వరకు ఉన్నది. సో ఈ బిల్డింగ్ ఒక 100 years ఉంటుంది. అంటే మనుషులు చేసిన పని 100 years 400 years ఉన్నప్పుడు
దేవుడు చేసే పని ఏదైనా సరే ఇప్పటికి ఉంటుంది అన్నాడు. ఓకేనా? ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే దేవుడు ఏదైనా పని చేస్తే అది ఎప్పటికి ఉంటుంది అన్నట్టు. మనిషి మనం నార్మల్గా 80-90-100 సంవత్సరాలు బతికటంలో మన ఇల్లు కడితేనే 100 సంవత్సరాలు ఉంటుంది. చార్మినార్ కట్టింది 400-500 అయినా ఇంకా పోలేదు. తాజ్మహల్ కట్టిర్రు, అది అట్లనే ఉన్నది. ఇంకా అట్లాంటి బిల్డింగ్స్ ఎన్నో కట్టిర్రు, అవన్నీ పోలేదు. దేవుడు కూడా ఏంటంటే ఏదైనా పని చేసిన అనుకో అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది అన్నట్టు. ఓకేనా? సో మనిషిని చేసిండు, తీసుకుపోయి తోటలు పెట్టిండు. తోటలు పెడితే వాళ్ళు పాపం చేసి బయటకు వచ్చేసారు. మరి దేవుని ఉద్దేశం ఏంటిది? వాళ్ళు ఎప్పుడూ నాతోటే ఉండాలి, నా దగ్గర ఆడుకోవాలి, వాళ్ళని నేను చూస్తూ ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. కానీ వీళ్ళు ఏం చేశారు? తప్పు చేసి బయటకు పోయారు. ఇప్పుడు ఆ పిల్లలు తెలియక తప్పు చేశారు. ఇప్పుడు ఎవరిని పట్టుకోవాలి? ఎవరిని పట్టుకోవాలి? దేవునే పట్టుకోవాలి. ఇప్పుడు పిల్లలు తప్పు చేస్తే ఎవరిని పట్టుకుంటారు? తల్లిదండ్రులను పట్టుకుంటారు. మరి దేవుని యొక్క పిల్లలు తప్పు చేస్తే ఎవరిని పట్టుకోవాలి? దేవునే పట్టుకోవాలి. దేవుణ్ణి పట్టుకున్నాడు. ఎవడో వచ్చినాయంటే అపవాది అంటే ఇప్పుడు లోకంలో ఇప్పుడు మనకు సింపుల్ ఈ లైట్ ఉంది, లైట్ బంద్ చేస్తే ఏమవుతుంది? చీకటి వస్తుంది. వెలుగుతూ ఉన్న దగ్గర చీకటి ఉంటుంది, దేవుడు ఉన్న దగ్గర దయ్యం ఉంటుంది. సింపుల్గా ఏ పెద్ద భాష ఏం లేదు. ఇట్లా దేవుడు ఉన్న దగ్గర దయ్యం ఉంటుంది, వెలుతురున్న దగ్గర నీడ ఉంటుంది, మంచి ఉన్న దగ్గర చెడు ఉంటుంది. ఓకేనా? ఆరోగ్యం ఉన్న దగ్గర రోగం కూడా ఉంటుంది. ప్రతి ఒక్కదాని పర్యాయం అది అపోజిట్ వర్డ్స్ అనేది తెలుసు కదా, అంటే వ్యతిరేక పదాలు, అంతే సింపుల్గా. సో అపవాది దయ్యం వచ్చేసి నువ్వు వాళ్ళు తప్పు చేసి నువ్వు నీ దగ్గర కావద్దు అని దేవుడు చెప్పిండు. చెప్పినప్పుడు సరే మరి పిల్లోడు తప్పు చేసి ఎవరికి అవుతాయి? తల్లిదండ్రులు పట్టుకుంటారు కదా. అమ్మ ఒక్క నిమిషం, తల్లిదండ్రులు పట్టుకుంటారు. మీ వాడు తప్పు చేసిండు, అతనికి దండగా ఖరాబ్ చేసిండు, మా ఇల్లును ఖరాబ్ చేసిండు, మా అదేంది విండోస్కి గ్లాసెస్ పలగొట్టిండు అని డబ్బులు కట్టించుకుంటారా లేదా? సో అట్లనే దేవుడి దగ్గరికి వచ్చి కూడా వీళ్ళు బయటకు వచ్చారు, వీళ్ళు తప్పు చేసిన వాడు వీళ్ళు బయటకు వెళ్ళిపోయారు, వీళ్ళు నీ దగ్గర రావద్దు. కానీ దేవుడు ఏం చేసినా కానీ మంచిగా ఎప్పటికి ఎల్లకాలం ఉండేటట్టు చేస్తుంది. కానీ దేవుడి ఉద్దేశం ఏంది? వాళ్ళు వచ్చి వాళ్ళు తనతో ఉండాలని. కానీ వీళ్ళు బయటికి వెళ్ళిపోవడం వల్ల తన దగ్గర రాలేరు. కాబట్టి అప్పుడు దేవుడు ఏం చేసిందంటే నీ కొరకు నేను నీ భారం అంతా నేనే మోస్తా, నీ కొరకు దెబ్బలన్నీ నేనే భరిస్తా, నువ్వు చనిపోవాల్సిన స్థానంలో నేను చనిపోతా. ఓకేనా? నువ్వు చనిపోవాల్సిన స్థానంలో నేను చనిపోతా. కాబట్టి మనుషులమైన మనం చనిపోవాల్సిన స్థానంలో జీసస్ క్రైస్ట్ చనిపోయాడు. మన కొరకు ఆయన చనిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఒక తప్పుకు పెనాల్టీ డబ్బులు కట్టిన తర్వాత మళ్ళా ఈ తప్పు చేసి మళ్ళీ పైసలు కట్టమని అడుగుతారు ఎవరైనా? అడగరు. జీసస్ క్రైస్ట్ లోకానికి వచ్చి ఈరోజు క్రిస్మస్ రోజు వచ్చిండు. 30 సంవత్సరాలు ఉన్నాడు. 3.5 సంవత్సరాలు తన యొక్క దేవుని యొక్క రాజ్యం గురించి చెప్పిండు. ఏ మతం స్థాపించలే ఆయన. మనుషులు ఇది మతం, ఈ క్రిస్టియన్ మతం, ఇది ముస్లిం మతం, ఇది హిందూ మతం, అవన్నీ మతాలు పెట్టుకోరు. కానీ ఆయన ఎప్పుడు మతం గురించి ఆయన ఎక్కడా చెప్పలేదు. ఓకేనా? ఆ దేవుని దగ్గర తీసుకెళ్ళడానికే ఆయన చనిపోయి తన శరీరం అంతా రక్తం అంతా కార్చబడ్డది. మనకు శ్లోకంలో కూడా ఒక శ్లోకం ఉంటుంది అన్నట్టు. ఏంటంటే సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షం అవశ్యం తద్రక్తం పుణ్యదానేన తద్రక్తం పరమాత్మ రూపేణ పుణ్యదాగ బలియాగం. అంటే మీ మానవాళి పాపాలన్నీ పోవాలంటే పరమాత్ముని యొక్క రక్తం చిందించబడాలి. ఆ రక్తము పరిశుద్ధమైనదై ఉండాలి, పరమాత్మునిదై ఉండాలి. అప్పుడు మాత్రమే మీ పాపాలు పోతాయి అని రాయబడ్డది అన్నట్టు. ఓకేనా? నువ్వు ఏ గ్రంథం చదివినా అది ఆటోమేటిక్గా కంపల్సరీ మనకు సత్యం వైపే నడిపిస్తుంది. ఇప్పుడు మీరు కొందరికి ఐడియా ఉండొచ్చు, నేను జనరల్గా చెప్తున్నా, దీన్ని అంటే నెగిటివ్ లేయర్లు తీసుకోకండి. పండుగలు చేసినప్పుడు కోడిని కోస్తారు, మేకని కోస్తారు. చేసినప్పుడు ఇట్లా చేస్తారు, ఇట్లా చేతికి కట్టేసి ఇంటికాడ ఇంటికి కొడతారు. అదేం తెలుసా? అది వాళ్ళ పాపాలు పోవడానికి అన్నట్టు. ఆడ ఎన్నిసార్లు కోళ్ళని కోసినా, ఎన్నిసార్లు మేకలు కోసినా మళ్ళీ ఎవ్రీ ఇయర్ మళ్ళీ గుర్తుకొస్తుండే, అయ్యో నేను ఈ తప్పు చేసిన, అయ్యో నేను ఆ తప్పు చేసిన అని మళ్ళీ గుర్తురాని మళ్ళీ పండుగ చేస్తారు.
ఓకేనా? ఇటువంటి వాటన్నిటిని తీసేయడానికే యేసుక్రీస్తు తన రక్తాన్ని మొత్తం చిందించేసిన అన్నట్టు. ఇంకా మళ్ళీ వేరే అవసరం లేదు. నువ్వు మంచి ఇది ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా తక్కువ దాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తుకు ఆయనకు ఒక గుడి కట్టించి ఆయనకు ఇంకా ఇట్లా మేకలు కోయడము, పూలను కోయడము, కొబ్బరికాయలు కొట్టడం అవన్నీ ఏం అవసరం లేదు. నీ హృదయంలో ఉంటాడు అన్నట్టు, హృదయంని చూస్తాడు. కాబట్టి ఆయన చనిపోవడం వల్ల మనం ఏమైనామంటే మనం మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చేసాం అన్నట్టు. ఇప్పుడు తోటలకి వెళ్ళిపోయిన వాళ్ళు ఏమయ్యారు? మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చేసారు అన్నట్టు. ఇదే క్రీస్తు జన్మ యొక్క రహస్యం అన్నట్టు. ఆయన మన కొరకు వచ్చాడు, చనిపోయి మళ్ళీ ఏమయ్యాడు? తిరిగి లేచాడు. ఇప్పుడు జనరల్గా మన తాత ముత్తాతలు చనిపోయారా లేదా? చనిపోయిన వాళ్ళు ఏమని అంటారు? గాలి వచ్చింది, గాలి పోయింది అంటారు. అవునా మేడం? అవునా అంటారా లేదా? కొందరు గాలి వచ్చింది, గాలి పోయింది అంటారు. గాలి వచ్చి గాలి పోతుందా? అంటే నేను చెప్తున్న మాటలు జోక్ అనిపించచ్చు, అంటే మీకు అర్థమైంది చాలు, అంటే ఏం లేదు. గాలి వచ్చింది, గాలి పోయిందా అంటారు. గాలి వచ్చేది లేదు, గాలి పోయేది లేదు. మనిషే, కుక్కనే, నక్కనే. అవునా? కొందరు ఏమంటారంటే, అంటే వాళ్ళు తెలిసి అంటారు, తెలియకుంటారు, తెలియదు. కానీ మనం జనరల్గా మనం ఇది బ్రెయిన్ మనకు దేవుడు ఇచ్చినా లేదా? ఆ దేవుడు ఇది ఇచ్చినప్పుడు దాన్ని వాడుకుంటే మనకు తెలిసిపోతుంది అన్నట్టు. నిమ్మ గింజలు తీసుకుపోయి జామ చెట్లు గాయమంటే కాస్తుందా? జామకాయలు గాయమంటే కాస్తుందా? చెప్పండి అమ్మా. మీరు కొంచెం మాట్లాడితే మాకు కూడా సార్ ఏం లేదు. చిన్నపిల్లలు ఇప్పుడు డ్యాన్స్ వాళ్ళు వచ్చేలో పని నేను మాట్లాడుతున్నా అంతే. నిమ్మ గింజలకు జామకాయలు కాస్తాయా, కాయా? మరి మనిషిగా పుట్టి మనిషిలా చచ్చిపోయినాడు, వాళ్ళ కుక్క లెక్క నక్క లెక్క ఎందుకు పుడతాడు? అట్లా అంటే మనిషి ఆత్మ పుట్టినప్పుడు మన మనిషేగా, ఓకేనా? మళ్ళా ఇంకో జన్మ వేరే మన తప్పు చేస్తే కుక్కాయ పుడతారు, నక్కాయ పుడతారు, పిల్లయి పుడతారు. ఇప్పుడు కొందరు కాకాయ వచ్చి పిండం వచ్చి ముట్టుకున్నాడు అని అంటారు. ఇవన్నీ ఓకేనా? మనుషులు కల్పించిన పద్ధతులు అన్నట్టు. అవి జరుగుతూ ఉన్నాయి, పోతూ ఉన్నారు. ఓకేనా? ఇప్పుడు నిజంగా లోకంలో చూసుకుంటే ఇక్కడ మంచి జరుగుతుందంటే ఏమనుకుంటారు అందరు? అరే ఇక్కడ మంచి అవుతుందట అని మిగతా వాళ్ళు కూడా పోతామని అనుకుంటారు. అది ఎవరో ముందటోళ్ళు పెట్టించిందని అది జరుగుతూ ఉంది అన్నట్టు. అది జరుగుతూ ఉన్నది అంతే. అది నిజమేనా, ఇంతవరకు నిజం, ఇంతవరకు కాదు అని ఎవరు ఆలోచించరు అన్నట్టు. ఓకేనా? సో ఈ ఆత్మ కూడా ఇప్పుడు మన పూర్వీకులు ఎవరైతే చనిపోయి వాళ్ళు కూడా లేస్తారు కంపల్సరీ. ప్రతి ఒక్కరు లేస్తారు. మన తాత ముత్తాతలు, మన వాళ్ళు కూడా అందరూ కూడా, ఈవెన్ మనమైనా సరే ఇంకా 50 years 100 years తర్వాత కూడా మనమైనా సరే మనం చనిపోయిన తర్వాత మళ్ళీ లేస్తాం. ఎందుకు? ఆత్మకు సావులేదు. ఆత్మకు సావులేదు. ఓన్లీ శరీరానికి మాత్రమే చావు ఉంటుంది. ఆత్మకు చావు అనేదే ఉంటుంది. ఈ ఆత్మ ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. దేవుడు చేసిన పని ఎట్లుంటుంది? ఎల్లకాలం ఉంటుంది. మనిషి కట్టిన బిల్డింగ్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 100 సంవత్సరాలు. చార్మినార్ 400 సంవత్సరాలే. కానీ దేవుడు ఇచ్చింది కూడా ఎప్పటికీ ఉంటుంది అన్నట్టు. ఈ భూమి కూడా ఉంటుంది, ఆయన రాకడ వరకు మళ్ళీ ఉంటుంది. కానీ ఇది పోతుందా? ఈ భూమి అంతా పోవాలంటే మనం అందరం పోవాల్సిందే, ఎవరు ఉండరు ఇక. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు చేసిన ఏ పని అయినా సరే ఎల్లకాలము ఉంటుంది. సో అది మనం నేర్చుకోవాల్సింది అన్నట్టు. సో నేను చెప్పిన కొన్ని మాటలన్నీ మీకు అర్థమైనాయా? క్రిస్మస్ అంటే ఏంటంటే ఆయన మన గురించి రావడమే క్రిస్మస్, మన కొరకు. మరి క్రిస్మస్ అంటే ఇప్పుడు నార్మల్గా ప్రతి ఒక్కరు తల్లిదండ్రులకు జన్మిస్తారు, కానీ క్రీస్తు మాత్రము ఓన్లీ ఒక మేడం ఫోన్
అనే జీసస్ క్రైస్టు ఓన్లీ మరియకు పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భవతి అయింది, పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే జన్మించింది. కాబట్టి ఆయన జన్మలో పాపం లేదు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులకు కలిస్తేనే పుడతారు. కానీ జీసస్ క్రైస్ట్ అట్లా లేడు, తనకు తండ్రి లేడు. అందుకనే బైబిల్లో రాయబడింది మనుష్య కుమారుడు, మనుషుల కుమారుడు అని అందరిని అంటారు, నిన్ను నన్ను అని అంటారు. మనుషుల బిడ్డ యేసు అలా అని అంటారు. కానీ ఆయనకు మాత్రం పేరు ఏంటంటే మనుష్య కుమారుడు, ఒకరి అందుకే కాబట్టి మనుష్య కుమారుడు అన్నట్టు. సో ఈ లోకానికి ఎందుకు వచ్చిందంటే మనకు జీవం ఇవ్వడానికి. జీవం అంటే ఏంటి? మనకు 80-90 సంవత్సరాలు కాగానే మన శరీరం ఏమవుతుంది? ఓల్డేజ్ అయిపోతుంది. ఓల్డేజ్ అయిపోయాక మనం కదలలేం, చేయలేము. ఓకేనా? మనం అలసిపోతాం. మనకేమైనా పని చేసుకోవాలన్నా మనకి ఎవరో ఒకరు సహాయం చేయాలి. ఇప్పుడు ఓకేనా? ప్రతి ఎవరైనా సరే అంతే. సో ఇది ఏంటంటే ఇది ఏమవుతుంది? ఈ మనిషి పాపం చేయడం వల్ల ఇట్లా ఈ క్రమం అనేది ఉంటుంది అన్నట్టు. మనిషి పాపం చేయకపోతే ఈ ఇంట్లోకి రాడు. సరే, ఈ పాపం అనేది ప్రతి ఒక్కరికిలో ఉంది. ఈ భూమి మీద ఎంతమంది ఉన్నారో అంత, కానీ ఎక్సెప్ట్ ఈ జీసస్ క్రైస్ట్ తప్ప, యేసుక్రీస్తు తప్ప మిగతా వారు అందరిలో పాపం ఉన్నది. ఎవరు పాస్టర్ అయినా ఎవరైనా సరే. సో వాళ్ళందరిలో పాపం ఉంటుంది. ఆ పాపాన్ని తీసివేయడానికి మాత్రమే ఆయన వచ్చాడు. సమృద్ధి జీవం, మన ఆత్మ అనేది ఎప్పటికీ జీవించబడుతూ ఉంటుంది అన్నట్టు. సో అది క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్యమం. సమృద్ధి అనే జీవం ఇవ్వడానికి వచ్చిండు. అపవాది యొక్క క్రియలను ల్యాంప్ చేయడానికి వచ్చిండు. అంటే దొంగ ఏం చేస్తాడు? ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడు అనుకో, దొంగ దొరికినోడు ఏం చేస్తాడు? వాడు నేను ఎట్లయినా దొరికినా, నన్ను ఎట్లయినా తీసుకుపోయి జైల్లో ఎత్తారు. అర్థమైందా? నేను జైల్లో పోతా, వాడిని తెలుసు నేను పోయేటని ఎట్లయినా పోతాను, నాతో పాటు ఇద్దరు తీసుకెళ్ళారు నాకు తోడొస్తాడని వాని బాధ. అర్థమైందా? దొంగ ఎట్లయినా దొరికినాడు. దొరికిన తర్వాత ఆ దొంగని వాడి తోడు ఉత్త పోకుండా నాతో పాటు ఇద్దరు తీసుకుపోదామని వాడిని బాధపడినాను. అర్థమైందా? సేమ్ అంతే. ఏదైనా సరే దేవుడు ప్రతి ఒక్కరికి జ్ఞానం ఇచ్చిండు, ఈ లోకంలో పెట్టిండు అన్నింటినీ. కాబట్టి ఏంటంటే కొన్ని మనమే చేయాలన్నట్టు, కొన్ని మనమే తెలుసుకోవాలి. ఇప్పుడు నీ ఇంట్లో మీ మమ్మీ ఉన్నది, సరే ఎవరో ఉన్నారు, కూరగాయలు అన్నీ తెచ్చిపెట్టారు. ఒక ఏజ్ ఒక సర్టెన్ నీకు నేర్పించేంత వరకు నేర్పిస్తారు. తర్వాత ఏం చెప్తారు? మీరు వండుకొని తినండి అని చెప్తారు. ఆడ అన్నీ రెడీగా ఉన్నాయి, వండుకొని తినాల్సింది ఎవరు? ఇంట్లో ఉన్న వాళ్ళే, మనమే. దేవుని కూడా లోకంలో అన్నీ ఉన్నాయి, కానీ ఏది నిజమైన దేవుడు అనేది మనమే తెలుసుకోవాలి. అది జ్ఞానం దేవుడు మనకిచ్చిండు. తెలుసుకున్నట్టు అది నీ ఇష్టం. ఎవడు బలవంతం పెట్టాడు దేవుడు. దేవుని యొక్క గుణం ఏంటంటే అది చాలా మంచి, ఆ గుణం ఉంది కాబట్టి ఆయన దేవుడు. ఎవరిని బలవంత పెట్టాడు. ఇప్పుడు నేను మనిషిని, ఇప్పుడు నేను సరే ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నా, మా అమ్మ నా మాట వింటలేదు కాబట్టి ఏంటి మా అమ్మ నువ్వు మాట వింటలేవు కాబట్టి నువ్వు నాతో ఉండకు, పోయి అనాథాశ్రమంలో ఉండు అంటే కొందరికి పరిస్థితి రావచ్చు. అనాథాశ్రమంలో ఉండు, నా మాట వింటలేవు, నీకు ఎంతగానో చూసుకుంటాం, ఎంతగానో చేస్తాం అని అంటారు అన్నట్టు. కానీ దేవుడు ఏంటంటే ఆయన అందరినీ ఒకే రకంగా చూస్తాడు, అందరినీ క్షమిస్తాడు, ఏది గుర్తుపెట్టుకోడు అన్నట్టు. అని అందుకనే ఆయన దేవుడు అయిపోయాడు. ఓకేనా? మనుషులు ఏది చేసినా కానీ సరే అది గుర్తుపెట్టుకుంటారు. దాన్ని ఇది అమ్మో నాకు ఇది చేశారు కాబట్టి నేను దీనికి ఇట్లా చేయాలని అనుకుంటూ ఉంటారు అన్నట్టు. సో మనకు జ్ఞానం ఇచ్చాడు కాబట్టి ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ మనం దేవుని తెలుసుకోవాలి. లోకంలో మన జ్ఞానాన్ని ఉపయోగించి మనం వంటడం నేర్చుకోవాలి, మన జ్ఞానాన్ని ఉపయోగించి ఇల్లు కట్టడం నేర్చుకోవాలి, మన జ్ఞానాన్ని ఉపయోగించి అన్ని పనులు చేయడం నేర్చుకోవాలి. అది జ్ఞానం ఇచ్చింది. కానీ ఎంతో వచ్చి దేవా నువ్వు నాకు ఇల్లు కట్టి, దేవా నాకు ఇంకేమన్నా చేయంటే ఆయన చెయ్యడు. దేవుడు ఏది చేయడు. ఏదైనా చేయాలంటే మనిషి ద్వారానే చేస్తాడు. ఓకేనా? ఓకే, ఇప్పుడు అంటే జనరల్గా చెప్తున్నా, చిన్న ఉదాహరణ. మీకేమన్నా ఒక వస్తువు నేను ఇచ్చిన, ఆ వస్తువు ఇచ్చిన తర్వాత అది ఎవరిదవుతుంది? మీదవుతుందా నాదవుతుందా?
సరే ఇప్పుడు మీకు ఇచ్చిన తర్వాత ఆ వస్తువు నాది అవుతుందా? మీదవుతుందా నాది అవుతుందా? మీదే అవుతుంది. అది వస్తువు నేను తెచ్చిందా అయినా సరే. సో దేవుడు కూడా ఈ భూమిని మనుషులకు ఇచ్చేసిండు. ఇచ్చిన తర్వాత ఇది నా భూమి అని అన్నాడు ఆయన. అర్థమైందా? అందుకని దేవుడి దగ్గర రాడికి. దేవుడు రావాలంటే ఆయన ఆత్మ, కాబట్టి ఆయన ఎవరికి కనపడాడు. మళ్ళీ ఆయన మనుషులకు ఇచ్చేసిండు కదా. నేను మనుషులకు ఇచ్చేసి వచ్చి నా భూమి నేను రాష్ట్రం వచ్చినట్టు చేస్తానంటే మళ్ళీ దేవునికి గుణానికే వ్యతిరేకం. ఆయన దేవుడు కాడు. మళ్ళీ అప్పుడు వచ్చి ఈ భూమి నాది అన్నది దేవుడు కాడు ఆయన. అది నార్మల్ అయిపోతాడు అక్కడ. కాబట్టి ఆయన దేవునికి, ఆయన గుణానికి వ్యతిరేకంగా ఏం పని చేయడు అన్నట్టు. సో మనిషికి కూడా ఫ్రీడమ్ ఇచ్చేసింది అన్నట్టు. నీకు జ్ఞానం ఇచ్చినా, నీకు తెలివి ఇచ్చా, నువ్వు తెలుసుకోవాలి. నీకు ఈ జ్ఞానం ఇచ్చా, తెలివిచ్చా, నువ్వు వండుకోవాలి. ఈ జ్ఞానం ఇచ్చే తెలివిచ్చా, నువ్వే ఈ బిల్డింగ్ కట్టుకోవాలి. ఇది ఎట్లా అందంగా ఉంటుంది, ఈ రూమ్ ఇంత నీట్గా చేయాలంటే ఎట్లా, ఎక్కడ చైర్స్ పెట్టుకోవాలి, ఎక్కడ టేబుల్ ఉండాలి, అది అనేది మనమే పెట్టుకోవాలి. నేను ఇక్కడ పెట్టుకోనంటే ఎవరేమన్నా ఇబ్బంది పెడతారు, ఎవరు పెట్టరు. నేను కూర నీట్గా వండలేను, అందరు తినేటట్టు వండలేను, ఇంత కారం వేస్తా, ఇంత ఉప్పు ఎక్కువ వేస్తా, నా ఇష్టం వచ్చినట్టు వండుతా, వండుకో. అది ఎవరు తినరు. అది అంతే. సింపుల్. ఏంటంటే దేవుడు ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఇచ్చేసినాడు. ఆ ఫ్రీడంలోనే మనం ఏది రైట్ ఏది రాంగ్ అనే విషయం మనం తెలుసుకోవాలి. అది దేవుడి యొక్క గుణం. ఓకే, థ్యాంక్ యూ.